ఆస్మియా మృతి అందరినీ కలిచివేసిందని, కర్నూలులో లాగా మళ్లీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వైఎస్ జగన్ పుంగనూరు పర్యటనలో ఖరారు చేశారు. వైఎస్ జగన్ పర్యటన అనగానే హడావిడిగా ముగ్గురు మంత్రులు పుంగనూరులో పర్యటించారని, పోలీసులు కూడా ముగ్గురు దోషులను అరెస్టు చేసి చూపించారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పుంగనూరు పర్యటన రద్దు చేసుకోవడం జరిగిందని, కూటమి ప్రభుత్వం ఇదే శ్రద్ధ కర్నూలు ఘటన జరిగినప్పుడు చూపించి ఉంటే ఆ అమ్మాయి ఆచూకీ లభించేదని, వైఎస్ జగన్ పర్యటిస్తే ఇక రాష్ట్రంలో చర్చ మొదలవుతుందని, పుంగనూరు ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించిందని పెద్దిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని మండిపడ్డారు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ప్రభుత్వమే దాడులకు ప్రేరేపిస్తూ ఇవన్నీ పక్కన పెట్టి ప్రజల సంక్షేమం అందిస్తే బాగుంటుందని హితవు పలికారు. జగన్మోహన్ రెడ్డి అనివార్య కారణాలతో పుంగనూరు పర్యటన రద్దయిందని మీడియాకు తెలిపారు. పుంగనూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో శవమే తేలడం, ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించకుండా, దోషులను పట్టుకోకుండా గతంలో కర్నూలులో జరిగిన విధంగా ఇక్కడ జరుగుతుందేమో అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ పుంగనూరుకి రావాల్సింది. మరి ఎంత లోపల నిన్న ముగ్గురు మంత్రులు, ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులందరూ కూడా వచ్చి వివరాలన్నీ కూడా పోలీసుల ద్వారా తెలుసుకొని వివరాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. దోషులను పట్టుకోవడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవడం, మరి ఆ దోషులను కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఈ దోషులందరూ కూడా దొరికారు. మంత్రులందరూ కూడా స్పందించి పుంగనూరుకు వచ్చి అవన్నీ కూడా ప్రకటన చేశారు. అందుచేత 9వ తేదీ జరిగే కార్యక్రమాన్ని రద్దు చేసుకోవడం జరిగింది. ఏమైనా దోషులను మాత్రం కఠినంగా శిక్షించాలా, ఇలాంటివి రాష్ట్రంలో పునరావృతం కాకూడదని చెప్పి మరీ నేను కోరుతా ఉన్నాను.